అందరికీ నమస్కారం. రాబోయే 2026 సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ముఖ్యంగా ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై పట్టు సాధించడానికి ఈనాటి విశ్లేషణ మీకొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. పర్యావరణ నిర్వహణ, సుస్థిర సాంకేతికతలను లోతుగా అర్థం చేసుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. సరే, ఫుల్ ఎనర్జీతో ఈ టాపిక్స్ని అన్వేషిద్దాం రండి. ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఒకసారి చూద్దాం. ముందుగా వ్యర్థాల నిర్వహణ లేదా వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్, ఆ తర్వాత పునరుత్పాదక ఇంధన వనరులు, కాలుష్య నియంత్రణ వ్యవస్థలు, కొన్ని కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు, చివరగా మీకోసం కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రాప్స్. సరే, ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అదే వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్, అంటే కాలుష్యాన్ని తగ్గించడం, వనరులను తిరిగి వినియోగంలోకి తీసుకురావటం. అసలు వ్యర్థాల నిర్వహణ అనగానే మనకు ముందుగా గుర్తుకురావాల్సింది వాటిని సరిగ్గా వర్గీకరించడం. ప్లాస్టిక్, పేపర్ లాంటి ఘన వ్యర్థాలు, సిరంజీలు, మందులు లాంటి బయోమెడికల్ వేస్ట్, మొబైల్ ఫోన్స్ లాంటి వేస్ట్, రసాయనాలతో కూడిన ప్రమాదకరమైన వ్యర్థాలు, ఇంకా ఆహార వ్యర్థాల లాంటి సేంద్రియ వ్యర్థాలు, ఇలా దేనికదే వేరు చేయాలి. 2012 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కూడా ఇదే చెప్తున్నాయి. చెత్తను పుట్టే చోటే, అంటే సోర్స్ దగ్గరే వేరు చేయడం, సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్స్ వాడటం, ముఖ్యంగా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అమలు చేయడం అత్యంత ఆవశ్యకం అని మనం గమనించాలి. ఇక ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక బేసిక్ కానీ పవర్ఫుల్ మంత్రం ఉంది. అదే 3Rs ప్రిన్సిపల్. తగ్గించడమంటే రిడ్యూస్, తిరిగి వాడటమంటే రీయూజ్, చివరగా రీసైకిల్ చేయడం. ఇదొక పర్ఫెక్ట్ లాజికల్ ఆర్డర్ అన్నమాట. ముందు చెత్తను తగ్గించాలి, ఆ తర్వాత వస్తువులను మళ్ళీ వాడాలి, ఏది కుదరనప్పుడే రీసైక్లింగ్ గురించి ఆలోచించాలి. సేంద్రియ వ్యర్థాల గురించి మాట్లాడేటప్పుడు కంపోస్టింగ్ అనే పదం ఖచ్చితంగా వినిపిస్తుంది. ఇంతకీ కంపోస్టింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సేంద్రియ వ్యర్థాలను పోషకాలు ఎక్కువగా ఉండే ఎరువుగా మార్చడం. ఏరోబిక్ కంపోస్టింగ్, వర్మిక్ కంపోస్టింగ్ లాంటి పద్ధతులు పర్యావరణానుకూల వ్యవసాయానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇది మన భూమిని సహజంగా సారవంతం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి. బయోమెథనేషన్ లేదా బయోగ్యాస్కి, అలాగే వేస్ట్ ఎనర్జీ పద్ధతులకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం తెలుసుకోవటం ఇక్కడ చాలా ముఖ్యం. బయోమెథనేషన్ అనేది గాలి లేని వాతావరణంలో జరిగే ఒక జీవసంబంధ ప్రక్రియ. దీనివల్ల వంటకు, విద్యుత్కు ఉపయోగపడే మీథేన్ గ్యాస్ వస్తుంది. కానీ ఇంకోవైపు ఇన్సినరేషన్ లాంటి వేస్ట్ ఎనర్జీ పద్ధతులు థర్మల్ ప్రాసెస్లు. ఇవి ల్యాండ్ ఫిల్స్ భారాన్ని తగ్గిస్తాయి నిజమే, కానీ సరిగ్గా నిర్వహించకపోతే ఇవి గాలి కాలుష్యానికి దారితీసే ప్రమాదముందని అస్సలు మర్చిపోకూడదు. ఇక మన తదుపరి అంశం పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్. మన భవిష్యత్తును సుస్థిరంగా మార్చే శక్తులు ఇవే. ఎనర్జీ అనగానే మనకు ముందుగా తట్టేది బయో ఇంధనాలు. బయోమాస్ నుండి ఇది ఎలా వస్తాయో చూస్తే, ఉదాహరణకు చెరకు నుండి బయో ఇథనాల్ వస్తుంది, కూరగాయల నూనెల నుండి బయోడీజిల్ వస్తుంది. కేవలం ఇవే కాదండోయ్, వ్యవసాయ వ్యర్థాలు, కలప, ఇంకా జంతువుల వ్యర్థాల నుండి కూడా మనం ఈ విలువైన ఇంధనాలను తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన ఒక కాన్సెప్ట్ ఉంది. అదే గ్రీన్ హైడ్రోజన్. పునరుత్పాదక విద్యుత్తును వాడి ఎలక్ట్రాలిసిస్ ద్వారా ఉత్పత్తి చేసే అత్యంత స్వచ్ఛమైన ఇంధనమిది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ ప్రక్రియలో బైప్రొడక్ట్గా కేవలం నీరు మాత్రమే వస్తుంది. అసలు కాలుష్యమన్నదే ఉండదు. జీరో ఎమిషన్స్ సాధించడంలో ఇది నిజంగా ఒక గ్రేట్ సొల్యూషన్. ఇక సౌరశక్తి విషయానికి వస్తే, సాధారణంగా సిలికాన్తో తయారు చేసే సోలార్ ఫోటోవోల్టాయిక్ లేదా పీవీ సెల్స్ సూర్యరశ్మిని నేరుగా విద్యుత్గా మారుస్తాయి. ఈ సోలార్ ఎనర్జీతో పాటుగా ఎప్పుడూ ఒకేలా ఉండని పవన విద్యుత్, నదులమీద ఆధారపడే జల విద్యుత్, అలాగే జియోథర్మల్, టైడల్ ఎనర్జీలు కూడా భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన పునరుత్పాదక వనరులే. మన తదుపరి సెక్షన్ ఏంటంటే కాలుష్య నియంత్రణ సాంకేతికతలు, అంటే గాలి, నీరు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించే సిస్టమ్స్. పారిశ్రామిక గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేయడంలో ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్, అంటే ఈఎస్పీ పాత్ర చాలా అద్భుతమని చెప్పాలి. ఇది థర్మల్ పవర్ ప్లాంట్ల పొగలో ఉండే పార్టిక్యులేట్ మ్యాటర్ను, అనగా సూక్ష్మ కణాలను ఎలక్ట్రిక్ ఛార్జ్ ద్వారా లాగేసుకుని గాలిని శుభ్రపరుస్తుంది. అలాగే సల్ఫర్ డయాక్సైడ్ లాంటి ఆమ్లవాయువులను తొలగించడానికి మాత్రం స్క్రబ్బర్లను వేరుగా వాడతారని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
మరే మోటారు వాహనాల కాలుష్యం సంగతేంటి? ఇక్కడే క్యాటలిటిక్ కన్వర్టర్లు సీన్లోకొస్తాయి. ఇవి అత్యంత ప్రమాదకరమైన కార్బన్ మొనాక్సైడ్ను కార్బన్ డయాక్సైడ్గా మారుస్తాయి. అలాగే నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలను కూడా చాలా వరకు తగ్గిస్తాయి. ఇందుకోసం ప్లాటినం, పల్లాడియం, రోడియం లాంటి అత్యంత విలువైన లోహాలను ఉత్ప్రేరకాలుగా వాడతారన్నమాట. మురుగునీటిని శుభ్రం చేసే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది మెయిన్గా 3 దశల్లో జరుగుతుంది. ప్రైమరీ ట్రీట్మెంట్ తర్వాత రెండవ దశలో సూక్ష్మజీవులను వాడి యాక్టివేటెడ్ స్లడ్జ్ అనే ప్రక్రియ ద్వారా సేంద్రియ పదార్థాలను తొలగిస్తారు. ఇక మూడవ దశలో రివర్స్ ఆస్మోసిస్ లేదా ఆర్ఓ టెక్నాలజీతో కరిగిన లవణాలను కూడా తొలగించి నీటిని పూర్తిగా స్వచ్ఛంగా మారుస్తారు. ఇక మన 4వ అంశం ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు. సుస్థిరత కోసం మన జాతీయ విధానాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న టెక్నాలజీలకు ప్రభుత్వ స్కీమ్స్ను చాలా సులభంగా లింక్ చేయొచ్చు. ఉదాహరణకు సోలార్ ఎనర్జీ కోసం నేషనల్ సోలార్ మిషన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, అలాగే వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఫేమ్ ఇండియా స్కీమ్. ఈ స్కీమ్స్ అన్నీ మన ప్రిపరేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన సెషన్లో అత్యంత కీలకమైన ఫైనల్ పార్ట్కి వచ్చేశాం. ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రాప్స్. ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే పాయింట్స్ ఏంటో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. యూపీఎస్సీ ఎగ్జామ్స్లో తరచుగా అడిగే ఒక ట్రాప్ క్వశ్చన్ ఇది. బయోగ్యాస్లో ప్రధానంగా ఆక్సిజన్ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. బయోగ్యాస్ అసలు ఎలా తయారవుతుంది? అందులో నిజంగా ఆక్సిజన్ ఉంటుందా? వాస్తవమేంటంటే బయోగ్యాస్లో ఆక్సిజన్ అస్సలుండదు. ఎందుకంటే బయోమెథనేషన్ అనేది గాలిలేని అంటే అన్ఏరోబిక్ పరిస్థితుల్లో జరిగే ప్రక్రియ. కాబట్టి అందులో ప్రధానంగా ఉండే వాయువు మీథేన్ మాత్రమే. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి శిలాజ ఇంధనాలను అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ను వాడతారా? దీని ఆన్సర్ మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. అవును, అలా వాడతారు అనుకోవటం పూర్తిగా తప్పు. గ్రీన్ హైడ్రోజన్ని ఎలక్ట్రోలిసిస్ ద్వారా కేవలం పునరుత్పాదక విద్యుత్తో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ గ్రీన్ అనే పదం శిలాజ ఇంధనాలు లేవని, మనం కేవలం పర్యావరణ అనుకూల వనరులు వాడుతున్నామని చెప్పడానికే. ఇన్ని టెక్నికల్ పాయింట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నారా? దానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి, వినండి. ఈఎస్పీ అంటే ఎలక్ట్రిక్ స్మోక్ ప్యూరిఫైయర్ అని గుర్తుపెట్టుకోండి. బయోగ్యాస్ అనగానే బయోవేస్ట్ గివ్స్ గ్యాస్. గ్రీన్ హైడ్రోజన్ అంటే గ్రీన్ ఎలక్ట్రిసిటీ నుండి హైడ్రోజన్ రావడం. ఇక కంపోస్ట్ అంటే ఆర్గానిక్ డీకే లేదా సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం. ఇలా మీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటే ఎగ్జామ్ టెన్షన్లో కూడా ఈజీగా గుర్తొస్తాయి. సరే, ఇప్పుడు కాస్త స్పీడ్గా ఒకే ఊపులో ఫైనల్ రివిజన్ చేసేద్దాం. 3Rs అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. కంపోస్టింగ్ అనగా సేంద్రియ వ్యర్థాల ఎరువు. బయోగ్యాస్ అనగానే మీథేన్. వేస్ట్ టు ఎనర్జీ అంటే చెత్త నుండి కరెంటు. సోలార్ పీవీ అంటే సూర్యరశ్మి నుండి డైరెక్ట్ కరెంటు. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఎలక్ట్రాలిసిస్. ఈఎస్పీ అంటే సూక్ష్మ కణాల రిమూవల్. కాటలిటిక్ కన్వర్టర్స్ అంటే వాహన కాలుష్యం తగ్గింపు. చివరగా ఎస్టీపీ అంటే మురుగునీటి శుద్ధి. దాట్స్ ఇట్, అన్ని కవర్ చేసేశాం. ఎక్సలెంట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ కదా? అయితే ముగించే ముందు మీకో ప్రశ్న. ఈ సాంకేతికతలు ఇంత వేగంగా డెవలప్ అవుతున్న తరుణంలో మన దేశ దీర్ఘకాలిక పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రత్యామ్నాయాల్లో ఏది అత్యంత కీలకం కానుందని మీరనుకుంటున్నారు? దీని గురించి కాస్త లోతుగా ఆలోచించండి, మరింత స్టడీ చేయండి. ఈ విశ్లేషణ మీ ప్రిపరేషన్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.